నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ విజయశాంతి రెడ్డి కేసు అసలు అంటే ఇంకా ఇప్పటికీ కూడా దాదాపు 25 రోజులు 20 రోజుల పైన అయిపోతుంది. ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పూర్తి స్థాయిలో రాకపోయినప్పటికీ కూడాను ఏదో కొంత ఫోన్ డేటాకు సంబంధించి నన్ను వదిలేయండి అన్నట్టుగా మెసేజ్లు వచ్చినాయి అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. సో అది ఎంతవరకు వాస్తవము? అట్ ద సేమ్ టైం వాళ్ళ అన్న కూడా కంగారు పడుతూ కాస్త మీడియాను కూడా గట్టిగానే హ్యాండిల్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది సార్ బ్యాక్ ఎండ్ లో ఈ కేసుకి సంబంధించి? అంటే పోలీసులు ఇప్పటి వరకు 16 రోజులు దాటింది. 30 తేదీ జరిగింది, ఇది 30 రాత్రి. సో ఈ రోజు 15. సో 16 రోజులు దాటినా కూడా ఇప్పటి వరకు కేసుని ఒక కొలికి తీసుకురావడం కానీ, కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఈ 15 days లో మేము ఏ ఇన్వెస్టిగేట్ చేసినాం, కనీసం ఏ పాసిబిలిటీలు రూల్డ్ అవుట్ చేసాం అవన్నా చెప్పాలి. రూల్డ్ అవుట్ చేసామంటే ఇంకా ఆ దృష్టితో ఎవరు థింక్ చేయరు. కనీసం రూల్డ్ అవుట్ చేసాం అంటే ఫైనాన్షియల్ కారణమా కాదు, రూల్డ్ అవుట్ చేసాం. వాళ్ళ భర్త కారణమా కాదు, వాళ్ళ అన్న కారణమా కాదు, వాళ్ళ ఉద్యోగం కారణమా, తల్లి కారణమా కాదు, అప్పులున్నాయా కాదు, ఇలాగా ఏవో చెప్పాలి కదా. అవేవి చెప్పట్లేదు పోలీసులు. మామూలుగా అందుకే అనుమానాలు పెరిగాయి. రెండోది ఏంటంటే ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఒక ఫోను ఒక ల్యాప్టాప్ ఎంత పని అండి. అది నాలంటే నాకు పెద్దగా నాలెడ్జ్ లేకపోతే నాకు ఇచ్చినా నేను చేస్తానండి. ఎందుకంటే రిట్రీవ్ చేయడం పెద్ద విషయం కాదు. నేను ఇప్పుడు నా ఫోన్ ఎప్పుడైనా ఏదైనా మెసేజ్ డిలీట్ అయితే నా ల్యాప్టాప్ కి మ్యాక్ బుక్ ఉంది, దాన్ని కనెక్ట్ చేసి దాంట్లో సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో రికవరీ సాఫ్ట్వేర్లు ఉంటాయి, వండర్స్ రికవరీ అట్లాంటివి ఉంటాయి. అందులో కొడితే రికవరీ అవుతాయి. సో అదేమి పెద్ద సరే దీంట్లో ఇంకా కాంప్లెక్స్ అనుకున్నా దీని ఎక్స్పర్ట్లు ఉంటారు. మన మైత్రివనమో లేకపోతే అక్కడ షనాయ్ ట్రేడ్ సెంటర్ తీసుకెళ్తే ల్యాప్టాప్లు వాళ్ళు ఒక రోజులో మొత్తం హార్డ్ డిస్క్లన్నీ చేసి ఇచ్చేస్తారు. అలాంటిది సైబర్ సెల్ ఉన్నది ఇక్కడ, తర్వాత ఎఫ్ఎస్ఎల్ ఉంది, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఉంది, సైబర్ సెల్ వాళ్ళు ఎక్స్పర్ట్లు ఉంటారు. ఎన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఒక ల్యాప్టాప్ ఒక ఫోన్ లో మెసేజ్ ఒకళ్ళు డిలీట్ చేస్తే ఎందుకు పడుతుంది అనేది డౌట్ వస్తుంది. అంటే డ్రాగ్ ఆన్ చేసి దీన్ని సైలెంట్ గా ముగిచ్చేస్తారా కేసుని అన్న అనుమానాలు అయితే చాలా మందికి వస్తున్నాయి. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ జూలైలో ప్రొద్దుటూరు గండికోటలో వైష్ణవ్ అనే అమ్మాయిని చంపేశారు. అప్పుడు లొకేషన్ అబ్బాయి అమ్మాయి మధ్య లవ్ స్టోరీ ఉంటే చంపేశారు. ఇప్పటి వరకు ఆ కేసు తేలలేదు. అది దాదాపు ఒక 1 నెల రోజులు నడిచింది దాని మీద మీడియా. ఇప్పటి వరకు తేల్చలేదంటే అర్థమైందండి, ఒక హత్య కేసుని తేల్చలేకపోతున్నారా? అంటే ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత ఇది ఉంది, దాని మీద అంత జరిగి ఏమైంది? ఏమీ లేదు, తేల్చలేదు. అలాగే దీన్ని కూడా మెల్లగా మర్చిపోతారు కాబట్టి జనము డ్రాగ్ ఆన్ చేసుకుంటా వెళ్ళిపోయి సైలెంట్ అయిపోతారు. ప్రెస్ మీట్ పెట్టరు, ఏం పెట్టరు, అలాగా వదిలేస్తారు. సో జనం మర్చిపోయి ఇంకొక ఇష్యూలోకి వెళ్తారు. కొంతమంది ఇప్పుడు మనం వీడియో పెట్టేటప్పుడు మనం ఈ వార్త ఇస్తూ ఉంటాం కదా, పబ్లిక్ అయితే చాలా మందికి గుర్తుండి అప్డేట్ మీడియా వాళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు. అదే కానీ మనకు అసలు అక్కడి నుంచే రావట్లేదు. కేసు ఎక్కడుంది అప్డేట్? అక్కడ మీడియా అనేది మనకి తెలిసిన విషయాల్ని బయట పెడతాం, కానీ ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసేది మీడియా కాదు కదా. ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎవరు? పోలీసులు. ఇన్వెస్టిగేట్ చేస్తున్న గవర్నమెంట్ రైల్వే పోలీసులు చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ రైల్వే పోలీసు చేస్తున్నప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ నుంచి బయట పెట్టాలి. వాళ్ళు ఏమంటున్నారు? మొన్న కూడా సీఎం మాట్లాడితే ఏమన్నాడు, ఇది ఇంకా ఎఫ్ఎస్ఎల్ నుంచి సైబర్ సెల్ నుంచి మాకు రావాలన్నాడు. ఎఫ్ఎస్ఎల్ సైబర్ సెల్ ఎన్ని రోజులు టైం తీసుకుంటారు అనేది ఇప్పుడు అందరికీ అనుమానం. 16 రోజులు అయితే కూడా ఒక ఫోను ఒక ల్యాప్టాప్ ని దాంట్లో ఏముందో చెప్పలేకపోతున్నారా? ఇప్పుడు పాస్వర్డ్ మర్చిపోయినా ఉంటే నిమిషాల్లో ఇచ్చేస్తా ఉన్నాం, తీసుకెళ్లితే పాస్వర్డ్ నిమిషాల్లో దాన్ని పాస్వర్డ్ ఇచ్చేసి ఇచ్చేస్తారు. మొన్న కూడా ఎక్కడో సెకండ్స్ లో ఒక అమ్మాయి చేసింది పాస్వర్డ్ మర్చిపోయినంటే అమ్మాయి ఇమ్మీడియట్ గా చేసింది. అసలు 8th క్లాస్ 10th క్లాస్ పిల్లలు చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ అనుమానాలు. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే ఒక పుకార్ అయితే నడుస్తుంది లేటెస్ట్ గా నిన్నటి నుంచి. అదేంటంటే ప్లీజ్ నన్ను వదిలేయండి అనే ఒక మెసేజ్ ఉంది ఈ ఫోన్ లో. అంటే ఈమెను ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, నన్ను వదిలేయండి అనే మెసేజ్ ఉందనేది లీక్ అయింది వార్త. మరి పోలీస్ స్టేషన్ నుంచి లీక్ అయిందా, ఎలా లీక్ అయింది అనేది తెలీదు, మీడియాలో మాత్రం అది వస్తుంది. అంటే దీంట్లో 2 ఉన్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకునింది ఎప్పుడు అంటే
30th నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది, లేదా అంతకు ముందు నిర్ణయించుకుందా కూడా తెలియదు. కానీ 30th అని ఎందుకు అనుకుంటున్నారంటే పిల్లల్ని కూడా చంపడానికి ఆమె డిసైడ్ అయింది. కూతుర్నేమో 27 తీసుకొచ్చి 29 హాస్టల్లో వదిలింది. అంటే అర్థం ఏంటి? కూతుర్ని చంపాలని ఆమె ముందు అనుకోకుండకపోవచ్చు, తను మాత్రమే చనిపోవాలని అనుకోని ఉండొచ్చు. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయము ముందుదే కావచ్చు, కానీ పిల్లల్ని చంపాలనే నిర్ణయం మాత్రం 30th తీసుకునేది అనేది పోలీసుల ఉండే ఇప్పుడు అండర్స్టాండింగ్. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పిల్లల్ని కూడా చంపాలనుకుంటుంటే కూతుర్ని 29 ఎందుకు హాస్టల్లో వదులుతుంది? ఇంట్లోనే పెట్టుకోండొచ్చు కదా. 29 హాస్టల్లోకి తీసుకెళ్ళింది, వదిలింది. మళ్ళీ 30 పోయి మరుసటి రోజు పోయి కూతుర్ని బయటికి తీసుకొచ్చింది. అంటే కూతుర్ని కొడుకుని కూడా చంపేయాలనే నిర్ణయం 30 తీసుకుండొచ్చు. అంతకుముందు ఆమె తను మాత్రమే చనిపోవాలనే నిర్ణయం కూడా ఉండొచ్చు. సో ఈ నిర్ణయం కారణం ఏంటి అంటే తను ఎందుకు చనిపోవాలనుకుంది, పిల్లల్ని కూడా ఎందుకు చంపాలనుకుంది, పిల్లల్ని ఎలా కన్విన్స్ చేశారు, ఆమె ఎలా చేసింది, ఈ విషయాలు ఏవి బయటకు రావట్లేదు. మరోవైపు వీళ్ళ బ్రదర్ చిరంజీవి రెడ్డి అన్న అతనే కారణమని, అతనికి 67 లక్షలు ఎంతో ఈమె పెట్టుబడికి ఇచ్చిందని, దాని మధ్య వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇలాంటి వార్తలు వైరల్ అయినాయి. హంతకుడు, అన్న పోలీసుల అదుపులో ఇలాంటి టైటిల్స్ తో వచ్చేసాయి. దాంతో అతని చాలా బాధపడ్డాడు, కోపం కూడా వచ్చింది. దాంతో అతను పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోకుండా సలహా ఇచ్చారని చెప్తున్నారు. ఇలాంటివి మేము చేయలేము, ఇది మాది రైల్వే పోలీసు దీంట్లో కాబట్టి మీరు కోర్టు ద్వారా ట్రై చేయండి అని. దాంతో ఆయన కొన్ని ఛానల్కి కొన్నిటికి లీగల్ నోటీసులు కూడా పంపించినాడని చెప్తున్నారు. ఆయన కూడా ఈ మధ్య గట్టిగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు మీడియా మీద. అంటే మీడియా ఉన్న అతీతులు అది ఇదని మాట్లాడుతున్నాడు. అది కరెక్టే కావు, ఆయన మాట్లాడింది వాస్తవమే కావచ్చు, కానీ మీడియాని ఇవాళ డీల్ చేయడం అనేది తెలుసుకోకపోతే వ్యక్తులే ఇబ్బంది పడతారు. సైలెంట్గా ఉంటే వదిలేసి మీడియా ఇంకొక ఇష్యూకి వెళ్తుంది. నువ్వే కెలుక్కునే కొద్దీ మీడియాకి ఇవన్నీ కేసులు ఇవన్నీ మామూలే. ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళకి కేసులు వస్తాయని తెలుసు. రెండోది ఆ కేసులు ఏమీ తెగవు, లీగల్ నోటీసులు వస్తాయి, అంతకంటే ఏం జరగదు. పోలీసులు ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసినా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? అది ఒక 1000 టైటిల్స్ వచ్చుంటాయి ఆయన మీద. 1000 మందిని తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేయాలంటే ఆ పోలీసు సిబ్బంది సరిపోతారా? కాబట్టి కేసును మీరు త్వరగా తేల్చండి అనేది వాళ్ళు ఫ్యామిలీ ప్రెజర్ పెట్టాలి. అది పెట్టకుండా మీడియా మీద ఎందుకు అరుస్తున్నారు? మీడియా పోలీసులు బయటికి చెప్పట్లేదు క్లియర్ గా, కాబట్టి మీడియాలో ఊహాగానాలు ఉన్నాయి. మీ పోలీసులు కానీ వన్స్ ఫర్ ఆల్ మీడియా సమావేశం పెట్టి ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఇది అని కానీ అనౌన్స్ చేసేస్తే దాన్నే మీడియా క్యారీ చేస్తుంది. ఆ తర్వాత ఊహాగానాలు ఉండవు, వేరే ఇష్యూకి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏమంటే, వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళందరూ చేయాల్సింది ఏమంటే పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చి త్వరగా దీన్ని బయటకు పెట్టండి. ఒక ల్యాప్టాప్ అదే వాళ్ళ ఆఫీసులు ఇచ్చినా ఎవరో ఒకటి చేస్తారు. ఐటీ ఇండస్ట్రీలో చాలా మంది చేస్తారు. చాలా ఇప్పుడు రిపేర్లు ఉన్నాయి, ఈజీగా చేయగలిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఐఫోన్ పాస్వర్డ్ అంటే చాలా కష్టం అనేవాడు. ఇవాళ వీధుల్లో కూర్చొని చిన్న షాప్ లో కూర్చొని ఐఫోన్ ది కూడా చేసేస్తున్నారు. టెక్నాలజీ వచ్చింది, ఏ వచ్చింది, అన్ని వచ్చినాక కూడా ఇంకా మేము రోజుల తరబడి చేస్తాము, మాకు ఇంకా సైబర్ సెల్ నుంచి రాలేదు, ఆ సెల్ నుంచి రాలేదంటే జనంలో కన్ఫ్యూజన్ వస్తుంది. ఇదేదో దాచిపెడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చెప్పిన ప్రొద్దుటూరు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి. అలాగా అంత సెన్సేషన్, అది మర్డర్ సెన్సేషనల్, లేదు దాన్నే బయట పెట్టాల. ఇదన్నా ఆత్మహత్య, దీన్ని ఎందుకు బయటపెట్టలేదు? దాంట్లో అంటే ఏదో ఉండొచ్చు విషయాలు, దీంట్లో ఏమున్నాయి అన్న అనుమానాలు వస్తున్నాయి. సో అందువల్ల ఇప్పుడు ఏదో ఉంది దీంట్లో, ఏదో జరిగింది కాబట్టి పోలీసులు మామూలుగా ఇప్పుడు ఆమెకు డిప్రెషన్ ఉంది అందుకే చనిపోయింది అనే విషయాన్ని చెప్పడానికి ఎందుకు 16 రోజులు తీసుకుంటున్నారు? అది కూడా చెప్పట్లేదు కదా. అంటే దీంట్లో ఏదో ఉంది, విషయం ఉంది కాబట్టి ఇన్ని రోజులు చెప్పట్లేదు అని జనం అనుకుంటే వాళ్ళ తప్పు ఎందుకు అవుతుంది? సో అలా అనుకునే విధంగా పోలీసులే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ దానివల్ల జనంలో అపార్థాలు వస్తున్నాయి. దీని వెనక ఏదో ఉంది, ఆమెను ఎవరో బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, లేదా ఆస్తుల విషయంలో ఏదో ఉండొచ్చు, వాళ్ళని కాపాడడానికే పోలీసులు డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్న అభిప్రాయం జనంలో బలంగా వస్తూ ఉందన్నమాట. అందుకని పోలీసులు వీలైనంత త్వరగా దీన్ని అఫిషియల్ గా చెప్పాలి. ఇప్పుడు ఆ ఫోన్ లో నిజంగానే ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చెప్పాలి. అందుకని కనీసం వాళ్ళు వీక్లీ వన్స్ అయినా
ఒక నోటీస్ రిలీజ్ చేసినా కూడా సరిపోతుంది. అవును. సో ఈ ఊహాగానాలు ఇవన్నీ అబద్ధాలు, మేము ఇప్పటి వరకు ఎందుకు చేసాము అనేది చేసినా అయిపోతుంది. అవును. అదేమి చేయట్లేదంటే ఒక మామూలు సూసైడ్ సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి కూడా 20 రోజులు టైం తీసుకోవాలా, ఉమ్, ఇది ఎప్పటికి అవుతుంది, ఇప్పటికి కూడా డెడ్ లైన్ కూడా పెట్టలేదు. అవును. ఫలానా రోజు మేము ప్రెస్ మీట్ పెడతామని కూడా లేదు. అవును. ఇది డ్రాగన్ అయిపోయి సైలెంట్ అయిపోతుందన్న అభిప్రాయమే జనంలో ఉంది. అవును. సార్ ఒక చిన్న డౌట్. ఇప్పుడు పబ్లిక్ ఉంటారు కదా సార్, అంటే ఇందాక అనుకున్నదే, మీడియాని ఎట్లాగైతే క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు, మీరు కేసులు సగంలోనే ఏదో అప్డేట్ ఇస్తారు, మిగిలిన అప్డేట్ ఇవ్వరు, అక్కడతో క్లోజ్ చేసేస్తున్నారు, మా వరకు సస్పెన్స్ వదిలేస్తున్నారు అని. సో యాక్చువల్ మనకి సస్పెన్స్ ఉంటుంది, పోలీసులు ఇవ్వకుండా మనం కూడా డిక్లేర్ అవును. చేయలేము ఇది. సో అక్కడ మీడియా మీద కూడా ఒక ఆరోపణ వస్తూ ఉంది. సో ప్రజలు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వీళ్ళు పోలీసుల్ని డిమాండ్ చెయ్యొచ్చా ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ మీ అంటే నుంచి? కామెంట్ పెట్టడం ఏముంది, ఏ పని ఆ. చేస్తున్నా కామెంట్ పెట్టచ్చు. ఉమ్, పోలీసులను పోయి డిమాండ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఉమ్, పోయి ఆర్గనైజ్ చేసి ధర్నానో రాస్తారోకో చేయాలి. ఉమ్, వీళ్ళ నిత్యావతర విషయాల మీదే ఎవడు పట్టించుకోవట్లేదు. ఉమ్. ఈ విషయాల మీద పోయి ఎవరు చేస్తారు? కామెంట్ అనేది మోస్ట్ సింపుల్ గా ఈజీ థింగ్, పెట్టేసి. టైప్ చేసేయచ్చు, అయిపోతుంది. అవును. కాబట్టి ఎవరు ఇది చేయరు, చేస్తే వాళ్ళ బంధువులే చేయాలి, వాళ్ళు చేయట్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.